100కి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి పిల్లలకు 100కి 70 నుంచి 80% మంది పిల్లలకి ఐపాడ్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, వాళ్ళ ఇళ్ళకి నెట్ కనెక్షన్ లేవు, ఆన్లైన్లో చదువుకుంటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలా ఆందోళనకు కూడా గురవుతున్నారు. ఈ సంవత్సరం మాకు విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుందేమో, మా జీవితంలో ఒక సంవత్సరం కోల్పోతామని చెప్పి ఆందోళనకు గురైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ వస్తే ఆయన ఆన్లైన్లో చదువుకునే వాళ్ళు ఆన్లైన్లో చదువుకోండి, ఆన్లైన్ సౌకర్యం లేక తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేక పిల్లల్ని కనుక మీరు స్కూల్కి పంపిస్తే కోవిడ్ నిబంధనలు పాటిస్తా పిల్లల్ని దూరంగా కూర్చోబెట్టి ఒక రోజు ఇడిసి రోజు స్కూల్స్, ఒక పూటే స్కూల్స్ పెట్టి వాళ్ళకి సిలబస్ కూడా తగ్గించి వాళ్ళకి సంవత్సరం వేస్ట్ అవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో బలవంత పెట్టకుండా కంపల్సరీ అని కాకుండా మీరు ఆన్లైన్లో చదువుకునే అవకాశం ఉంటే చదువుకోండి, లేకపోతే స్కూల్స్కి వచ్చి చదువుకోండి అని చెప్పి ఒక అవకాశం కల్పించాడు. పేద ప్రజలకి, పేద పిల్లలకి అవకాశం కల్పించాడు ముఖ్యమంత్రి. ఇదేం కంపల్సరీ కాదు. దీన్ని కూడా విమర్శలు చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు కరోనా అంటిస్తే ఆయనకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, మేమెందుకు పిల్లలకు కరోనా అంటించాలని ప్రయత్నం చేస్తాం? వాళ్ళకు విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వకూడదు, మీకు కంపల్సరీ రమ్మని చెప్పి మేము కోరట్లేదు, మీకు అవకాశం ఉంటే మీరు, అవకాశం లేకపోతే ఆన్లైన్లో మీరు వచ్చి చదువుకోండి అని చెప్పి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి నిబంధనలు పాటిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ బిగించేస్తే దాన్ని అభినందించాల్సింది పోయి దాని మీద కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితి. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పిల్లలకి చదువులు చెబుతున్నారు, పిల్లలకు స్కూల్స్ పెడుతున్నారు, ఎలక్షన్ ఎందుకు పెట్ట, పిల్లలకి స్కూల్స్ పెట్టకపోతే వాళ్ళకు ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుంది, వాళ్ళకు జీవితంలో ఒక సంవత్సరం పోతుంది. ఇప్పుడు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ఎవరికి ఏం మిస్ అవుద్దు ఒకసారి నిమ్మగడ్డను చంద్రబాబు చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కనుక ఎన్నికలు పెట్టకుండా 6 నెలలు ఆగి 4 నెలలు ఆగి ఎన్నికలు పెడితే ఎవరికి ఏ సంవత్సరం వేస్ట్ అవుద్ది? నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏం వేస్ట్ అవుద్ది? వీళ్ళ జీవితంలో ఈ 70 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయి చచ్చినటువంటి వీళ్ళిద్దరికి ఏమి లాస్ అవుద్ది? ఇంటికాడ చెక్కబాదం చేసుకునే సన్నాసులే కదా వీళ్ళిద్దరు. ఏమవుద్ది వీళ్ళిద్దరికి? పిల్లలకి చదువులకి దీనికి పోలిక.